ఈసారి రథసప్తమికి పూజ ఎలా చేస్తానని చాలా వర్రీ అయిపోయిందనమాట. ఎందుకంటే మేము అదే రోజు షాపింగ్‌కి వెళ్దాం అనుకున్నాం. అది ఎప్పటినుంచో జరుగుతున్న ప్లాన్ అనమాట. డిసెంబర్ నుంచి పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇంకా ఈసారి వెళ్దామని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటే అనుకోకుండా అదే రోజు రథసప్తమి రోజు వచ్చిందని తెలిసింది. అయితే ఇంకా సండే రథసప్తమి రావడం అనేది చాలా విశిష్టం కదా! అయితే నేను రథసప్తమి పూజ అనేది ఎప్పటికీ స్కిప్ చేయననమాట. మ్యాక్సిమం చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా అనుకోని అవాంతరాలు వస్తే తప్ప. అయితే అందులో సూర్యభగవానుడి పూజ అంటే కొంచెం నిష్ఠాచారాలతో కూడుకున్న పని కాబట్టి ఇంక ఇవన్నీ చేసి షాపింగ్‌కెళ్ళడం పాసిబుల్ అవుతుందా? లేదా పూజ కరెక్ట్‌గా చేయగలనా లేదా అని ఒక టెన్షన్ అయితే ఉంది. అయితే ఇంకా తర్వాత మైండ్ పీస్‌ఫుల్‌గా పెట్టుకున్నాను అనమాట. ముందు పూజ ఇంపార్టెంటే. ఎందుకంటే మాఘమాసము తర్వాత రథసప్తమి, ఆదివారం అన్నీ కలిసి రావడం చాలా విశిష్టమైంది కాబట్టి ముందు పీస్‌ఫుల్‌గా పూజ చేసుకుందాం. తర్వాత దాన్ని బట్టి షాపింగ్‌కెళ్ళి ఒకవేళ లేట్ అయినా నెక్స్ట్ డే హాలిడే కాబట్టి రిలాక్స్ అవ్వచ్చని ఎక్కువ మైండ్‌కి స్ట్రెస్ చేసుకోకుండా, టెన్షన్ తీసుకోకుండా పీస్‌ఫుల్‌గా టెన్షన్ వల్ల ఏం పనులవ్వవు కాబట్టి అయితే ముందు శనివారం రోజే పూజ సామాగ్రి అంతా తెచ్చిపెట్టుకున్నాను. పళ్ళు, కొబ్బరికాయ ఎక్సెట్రా అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. అయితే ఉదయాన్నే ఇంకా లేచిన తర్వాత ఆవు పాలు అవి తెచ్చి చిక్కుడాకులు అన్నీ తెచ్చుకున్నాను. బయట క్లీనింగ్ వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని తులసి కోట దగ్గర అన్నీ ముగ్గులు వేసేసుకుని ఇక పీట ఇవన్నీ సెట్ చేసుకున్న పూజా సామాగ్రి అంతా అరేంజ్ చేశాను. ఈ చిక్కుడుకాయలతో రథాలు అవన్నీ కట్టి పెట్టుకున్నాను అనమాట. ఇంకా చిక్కుడుకాయ కర్రీ వండడం కోసమని చిక్కుడుకాయలు మేము కట్ చేసినవైతే తినమనమాట రథసప్తమి రోజు. అందుకని చెప్పి చేత్తోనే విరిచేసి ఇంకా టమాటో పప్పు అన్నీ 4 బర్నర్స్ మీద 4 పెట్టేశాననమాట. ఇంకా ఒక బర్నర్ మీద అయితే పాలు స్టీల్ గిన్నెలోనే 3 టైమ్స్ పొంగించి స్టవ్ మీద పడి బియ్యం వేసేసిన తర్వాత దాన్ని కూడా ఒక కుక్కర్‌లో పెట్టి ఉడికించేసి పరమాన్నం ఈజీగా వండేసుకున్నాననమాట. ఎప్పుడు అయితే ఇత్తడి గిన్నెలో పాల పొంగలి తయారు చేసేదాన్ని. ఒకసారి కట్టెల పొయ్యి కూడా అరేంజ్ చేసుకొని శాస్త్రోక్తంగా చేసేదాన్ని. ఇప్పుడైతే పరిస్థితులకు అనుగుణంగా ఇలా మోడిఫికేషన్ చేసుకొని సింపుల్‌గా చేసేసుకున్నాను. పూజ పీస్‌ఫుల్‌గా చేసుకొని లంచ్ చేసుకొని షాపింగ్‌కి వెళ్ళిపోయామనమాట. ఏ షాపింగ్ అనేది ఇంకో వీడియో